తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం లతాపొట్ల గారు. నమస్తే అండి. ముఖ్యంగా 22వ తేదీ జూలై 22వ తేదీన అష్టమి అవుతుంది. ముఖ్యంగా ఈ అష్టమి రోజు చేయాల్సిన పూజ కానీ పరిహారం కానీ ఏదైనా ఉందంటారా? తప్పకుండా ఉందండి. అష్టమి అంటే చాలా విశేషమైంది. అమ్మవారిని పూజించడానికి చాలా విశేషమైన తిథి ఏదంటే అష్టమి. అమ్మవారి అనుగ్రహం కావాలన్నా, అలాగే పెళ్లి కాని కన్యలకు వివాహం జరగాలన్నా, మనకి ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్నా కూడా అష్టమి తిథి రోజు అమ్మవారిని పూజించాలి. అలాగే అనగాష్టమి వ్రతం కూడా మనం చేస్తూ ఉంటాం. అనగాష్టమి వ్రతం చేయటం వల్ల కూడా ఆయురారోగ్యాలు, గత జన్మ పాపకర్మలు, మన జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు, అలాగే సంతాన సమస్యలు, వివాహ సమస్యలు కూడా తొలగిపోతాయి ఈ అనగాష్టమి వ్రతం రోజు. ఓకే. ఆ రోజు లక్ష్మీదేవిని పూజించే వాళ్ళకి అనగ అంటే లక్ష్మీదేవి, పాపము లేనిదే అనగాదేవి అనమాట. Yes. ఆ పాపం తొలగుతుందన్నమాట. అందుకే ఈ అష్టమి అనేది చాలా విశేషమైంది లక్ష్మీదేవి పూజకి. దత్తాత్రేయ స్వామి, లక్ష్మీదేవి అంటే అనగా స్వామి, అనగా లక్ష్మి అంటాం. ఎస్. అనగా వ్రతాలు చేయటానికి కూడా మంచిది. పెళ్లి కాని కన్యలు ఆ రోజు పూజ చేసుకుంటే కూడా చాలా మంచిదన్నమాట. ఎస్. ఇక మనకి వారాహి నవరాత్రులు ఎలాగో వస్తున్నాయి. అవును. ఆ రోజు 23తో అయిపోతున్నాయి అవును. కాబట్టి ఆ రోజు 8వ రోజు అవుతుంది. ఎస్. అవును. 8th డే అవుతుంది. అష్టమి తిథి వస్తుంది. Yes. బుధవారంతో కలిసి వస్తుంది. కంద దీపం పెడితే చాలా మంచిది. ఎస్. వారాహి నవరాత్రులు చేసిన వాళ్ళైనా చెయ్యని వాళ్ళైనా పెట్టుకోవచ్చు కందదీపం. ఓకే. మేము వారాహి నవరాత్రులు చేయట్లేదు, మరి కందదీపం పెట్టుకోవచ్చా అంటే ఖచ్చితంగా అష్టమి తిథి రోజు కందదీపం పెట్టుకోవచ్చు మీరు. ఓకే. ఆ కందదీపాన్ని ఆ రోజు పెట్టుకోండి, మీ సంకల్పం నెరవేరుతుంది. అలాగే మీకు ఈ పెళ్లి సమస్యలు, ఈ సంతాన సమస్యలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి. ఎస్. కందదీపాన్ని ఆ రోజు సాయంత్రం పెట్టుకుంటే చాలా మంచిది. ఒక కంద దీపానికి ఇంతటి శక్తి ఉంటుందా అని అడిగే వాళ్ళు కూడా ఉంటారు మేడం. దానికి మనం ఎట్లా సమాధానం ఖచ్చితంగా ఉంటుందండి. Hmm. కంద అంటే ఏంటి? మనకి భూమి నుంచి వచ్చే దుంప, ప్రకృతితో అనుసంధానమైంది. ఎస్. అవును. దాని యొక్క ఎనర్జీ ఉంటుందన్నమాట. ఒక్కొక్క వస్తువుకి ఒక్కొక్క ఎనర్జీ. అవును. మనకి ఈ కొబ్బరికాయకి ఒక శక్తి ఉంటుంది, అవును. గుమ్మడికాయకి ఒక శక్తి ఉంటుంది, కందకి ఒక శక్తి ఉంటుంది, బెల్లానికి ఒక శక్తి ఉంటుంది. అలా ప్రతి వస్తువులో కూడా ఒక ఎనర్జీ ఉంటుంది అన్నమాట. ఎస్. ఇది భూమి నుంచి వచ్చింది కాబట్టి ఈ దుంప అనేది చాలా ఇష్టమైంది, ముఖ్యంగా అమ్మవారికి ఇష్టమైంది కాబట్టి అష్టమి రోజు ఈ కన్నదీపం అనేది శ్రేయస్కరం. మన సంపదని పెంచుతుంది, సమృద్ధిస్తుంది. అందుకే అమ్మవారిని పూజిస్తే మనం ఎప్పుడు కూడా ముందు మనకి భయం అనేది ఉండదు. ఎస్. అవును. ఆ భయాలు తొలగించేస్తుంది అనమాట అమ్మవారు. అందుకే వారాహి నవరాత్రులు మరి మేము చెయ్యట్లేదు, మరి మేము ఈ అష్టమి రోజు కందదీపం పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవచ్చు. ఎస్. కందదీపం వెలిగించడం వల్ల మనకి ఎటువంటి సమస్యలైనా తొలగుతాయి, సంపదను కూడా వృద్ధి చేస్తుంది. కందని శుభ్రం చేసి దాన్ని పైన వరకు తీసేసి అందులో ఒక గోతుల అంటే దీపం వెలిగించే క్రమం వరకు మనం కట్ చేసుకొని అందులో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగించవచ్చు. ఓకే. అలాగే గంధము, పసుపు, కుంకుమ చుట్టూ కంద చుట్టూ రాయాలి. ఎస్. అమ్మవారికి చాలా ఇష్టమైంది కంద దుంప కాబట్టి కంద దీపం అనేది పెడతాం. ఇది పంచమి రోజు కానీ అష్టమి రోజు కానీ పెడితే విశేషమైన ఫలితాలు అమ్మవారు మనకిస్తారు. ఎస్. అందుకే అష్టమి బుధవారంతో వస్తుంది కాబట్టి ఆ రోజు ఏం పెట్టొచ్చు? జూలై 19 రోజు పంచమి వస్తుంది, ఆ రోజు కూడా ఈ దీపాన్ని పెట్టుకోవచ్చు. ఎస్. విశేషంగా కంద దీపం పెట్టడం వల్ల ఎంత మంచి ఫలితాలు కలుగుతాయని చాలా చక్కగా చెప్తున్నారు మేడం. స్పెషల్గా ఆ దీపం పెట్టిన తర్వాత ఏదైనా నామం ఏదైనా జపిస్తే ఇంకా మెరుగైన ఫలితాలు ఉంటాయంటారు? ఓం ఆకర్షాయ నమః, ఆకర్షణ పెరగడానికి ఓం ఆకర్షాయ నమః చదువుకోవచ్చు, లేదా లక్ష్మీదేవి మంత్రం చదువుకోవచ్చు, వారాహిదేవి మంత్రమైనా చదువుకోవచ్చు. ఎస్. ముఖ్యంగా ఏ టైంలో పెట్టాలంటారు? రాత్రి ఇది రాత్రిపూట పెడితే మంచిది. ఎందుకంటే నవరాత్రులు కూడా నడుస్తున్నాయి కాబట్టి రాత్రుల పూటే పెట్టాలన్నమాట అమ్మవారికి. ఎస్. సో విశేషంగా ఈ కంద దీపం పెట్టడం వల్ల అష్టమి రోజు ఎలాంటి ఫలితాలు ఉంటాయని చాలా చక్కగా చెప్పారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అండి.